ఏమిటా ఫోన్ చేసిన వాళ్ళకు? చేసిన వచ్చామన్నారు. చేయి మళ్ళా, ఎందుకు ఆలస్యం, ఎందుకు తొందరగా పోదాం. చేస్తాను మళ్ళీ ఒకసారి చేస్తాను. హలో మహేష్ ఎడ వరకు వచ్చినారు? వస్తానా దగ్గరలో. సరే సరే రా, తొందరగా రారు. వచ్చినారంట, దగ్గరలో ఉన్నారంట. ఒక నిమిషం పడుతుందేమోలే, తొందరగా కానిచ్చి మళ్ళీ పోదాం. సరే అన్న. టిఫిన్ చేసినా? చేసినా నువ్వు? రారి. అదే బాడిగా మాట్లాడినావా? మాట్లాడినా చెప్పిన మార్కెట్ యాడ్ ఉంది కదా, కూరగాయలు లోడ్ ఎత్తుకొని గట్టిగా మాట్లాడి. తిన్నావా లేదా అన్నం? తిన్నా. అలా ఏమి ఇనుపరాకుండా అంటే మరి బండ్లు ఆడండి మీవి, మీవేనా అవి? సరే అదే బాడిగా మాట్లాడినావా? చెప్పినాను బాడిగా 5,000 చెప్పినాను. బండికి 2 బండ్లు ఉన్నా. ఒక బండికి 5,000 చెప్పిన. బండికి 5,000, ఒక బండి చాలు కదా అని చెప్పి మళ్ళీ 2 బండ్లు తీసుకురామని చెప్పినాను. 2 బండ్లు అవుతాయిలే లోడు. ఏంలే, దాంట్లో పండ్లు, పచ్చిమిరకాయలు, ఉల్లిగడ్డలు, బెండకాయలు మొత్తం ఉంటాయి. అవి వచ్చి గంపల ప్రకారం ఉంటాయి. మీరు 2 బండ్లు ఫుల్ కావాలా ఎత్తుకొని మేమిద్దరం ఆడ హైవేలు ఉంటాం. హైవేలో మేము ఆడ అంటాము, మీరు ఆడికి తెచ్చి మాకు ఇచ్చే మేము మళ్ళీ మా బండ్లో మేము ఆడ లారీ పెట్టుకొని ఉంటాము, దాంట్లోకి షిఫ్ట్ చేసి మీది బాడీకి తీసుకొని ఇంటికి కోరి. అంతే, ఇంకా వేరేది ఏం లేదు. చెప్తా. ఇప్పుడేం పనిందా మీకు? పనేం లేదు కదా మరి. ఇప్పుడేం పనేం లేదు కదా. ఇప్పుడు ఎత్తేది కాదు, అంతా రెస్ట్ తీసుకోరి, బాగా పని లేదు కాబట్టి. వరకు రాత్రికి చెప్తాం ఎప్పుడు ఎత్తాలా ఏంది అనేది. సీమలు ఉండా ఇట్రా. మీరు రాత్రి మాకు ఎత్తిచ్చే మేము మళ్ళీ పొద్దునకి అక్కడ అన్లోడ్ చేసుకుంటాం. 12 గంటలప్పుడు రారి. రాత్రి 12కి రారు. ఇంకా రాత్రి 12 గంటలకి మార్కెట్ బంద్ అయింటుంది కదా. లేదు, ఇప్పుడు ఫుల్ ఉంది స్టాక్. రాత్రి 12 గంటలకు స్టాక్ వంగా ఉంటుంది. ఇంకా మిగిలినది అది మిగిలినదంతా మనం 2 బండ్లకు, మీరు 2 బండ్లకి వేసుకొని దాన్ని మాకు హైవేలు అందజేయాలి. మీరు మాకు అది మంచి కట్టుబాట్లు సార్. 12 అప్పుడు మీరు వస్తారు కదా, మేము ఆడంటాం హైవేలో, ఈడంటాము ఈడ మీ ఇద్దరు మాత్రమే. ఆడ 1 2 ఒక 3 వీలైతే 3వ రౌండ్ కూడా కోరి పోయి అది 2 మీ బండ్లు నిండేంత వరకు ఎత్తాలి, గంపలు ఫుల్లుగా. తాళాలు ఏం లేవు. వెనకాల చిన్న కిటికీ ఉంటుంది ఒకటి, ఆ కిటికీని రాడ్ ఉంటుంది, రాడ్ తీసి లోపలికి దిగడం మనిషి. ఇంకా రాడ్ అది చెప్పేది నువ్వు, అది కిటికీ ఉంటుందా దొబ్బరి వీడు అన్నట్టు. రాడ్తో దొబ్బకపోతేనే దాన్ని కొద్దిగా పలగొట్టరు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. పలగొట్టరు. ఇంకా పలగొట్టి లోడ్ ఎత్తుకొని రావాలి. గంపలు ఉంటాయి అన్ని లోపల. ఒకవేళ ఆ చిన్న డోర్ లో నుంచి మీకు రాకపోయిందా, వెనకాల పెద్ద గ్లాస్ ఉంటుంది ఒకటి. మేము మీకు బీగాలు ఇచ్చి, మీరు ఎవరో తెలియదు, మీకు బీగాలు చేతులు పెట్టి మేము ఆడండి మా షాపులు. మళ్ళీ మాకు తాళాలు లేకపోతే ఇబ్బంది అవుతుంది. అందుకే మా రూమ్లే కాబట్టి ముందే చెప్తున్నాం మేము. అది వీధి లైట్ రా, ఉంటే 4 లైట్లు పలగొట్టారు రాత్రి వచ్చినాక. ఎవరురా నువ్వు? ఇది పగలగొట్టరు, అది తీసుకొని 4 లైట్లు పలగొట్టరు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏంద్రా ఏందన్నా ఇది? ఏందన్నా అంటే ఎనికల సందులో పోయి ఎత్తుకరాబో అంటావు. బీగాలు ఇచ్చే మళ్ళీ మాకు కావద్దా బీగాలు? లోడింగ్ ఏంది? 12 గంటలకు లోడ్ ఎత్తుకొచ్చి మేము పొద్దునకి అన్లోడ్ చేసుకుంటాం వాడికి పోయి. అర్థం కాలే, 12 గంటలప్పుడు అనేది మొత్తం ఈరోజు నైట్కి అంతా క్లియర్. 12 గంటలప్పుడు మిగిలినది ఇంకా స్టాకు, అది పొద్దున్న అమ్మడానికి మేము అక్కడ. మళ్ళీ మేము అట్లా తీసుకుపోయి మళ్ళీ మేము మాది సాయంత్రం మళ్ళీ లోడ్ అయిపోతాయి ఇటు నుంచి. మిగిలిన స్టాక్ మీరు ఎత్తుకురావాలా. అదే అందుకు బీగాలు ఇచ్చిపోరైతే మళ్ళీ అదే మాట చెప్తారా? బీగాలు మళ్ళీ మాకు కావాలి కదా. బీగాలు నీకు వచ్చినాక మీ బీగాలు మీకు ఇస్తావా? అవసరం లేదు, చెప్పేది నువ్వు చెప్పేది వింటావా? ఫస్ట్ చెప్పేది వినడం నేర్చుకో.
బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సందు ఉంది, సందులోకి దూరరి, అది దొబ్బితే కొద్దిగా గోడ పడుతుంది. అంతగా పర్లేదనుకో, ఇద్దరు ఉండారు, అది ఉంది కదా, ఏది రాడ్ ఉందంటే దాంట్లో పలగొట్టాడు దాన్ని. తేడా లేదు, ఈడా లేదు, అది పలగొట్టి కాబట్టి ఇంకొక విషయం చెప్తా వీళ్ళకి రా, వీళ్ళేదో భయపడతారు. ఆ పండ్లు ఇన్ని, పచ్చిమిరకాయలు ఇన్ని, తలా ఇన్ని తీసుకోరు మీరు కూడా, కాబట్టి కొన్ని మేమే మార్కెట్లకు చెప్తే ఎందుకు కొనుక్కుంటాం అంటావు? మాది దాంట్లో గంప గంప తీసుకుపోరు కాబట్టి గంప పండ్లు, పచ్చిమిరకాయలు, ఉల్లిగడ్డలు, బెండకాయలు, దోసకాయలు, మునక్కాయలు, క్యాబేజీ, క్యారెట్ అన్ని ఉన్నాయి. మీ బాడికి వద్దు కానీ మేము వచ్చిందా లెక్కి మేము పోతాం. లోడ్ ఎత్తడానికి మేము పిలిచింది, లోడ్ ఎత్తుకొచ్చి లెక్కిచ్చారు. ఇప్పుడు లోడ్ ఎత్తారా మీరు? ఏ అర్ధరాత్రి 12 గంటల లోడింగ్ అయింది, దొంగతనం అవుతుంది. ఎందుకు దొంగతనం? మాది పెట్టుకొని దొంగతనం తెలివిందా లేదా? మాది పెట్టుకొని బీగాలంటే బీగాలు ఇయ్యారంటారు. వచ్చి మమ్మల్ని కొడితే ఇప్పుడు నీ క్లూ అన్ని చెప్తున్నాం కదా, ఎట్లా పోవాలా ఏంది లోపలికి అనేది. ఇప్పుడు క్లూ ఎట్లా రావాల్సింది చెప్పిన, లైట్లు పలగొట్టరే అని చెప్పిన, నీకు అంత క్లోజ్ చెప్తున్నాం కదా, నీకేమైంది? ఇంకా సందు కూడా చూపించిన మీకు. ఆవేశపడాకు, నువ్వు ఒక గంప తీసుకో, పండ్లు, పచ్చిమిరకాయలు, టమోటాలు తీసుకో, ఒక గంప తీసుకున్నావు అనుకో, 10 కేజీల పైన వచ్చాయి. లెక్క వచ్చాది. నీకు మంచి అవకాశం చెప్తానే గానీ నువ్వు మాకేమొద్దు అది ఇది అని చెప్తే జైలు ఎవరు ఎత్తారు? జైలు ఎందుకు ఎత్తారు నిన్ను? దొంగతనం ఎవరు చెప్పినా నీకు? మీరు చెప్పే దొంగతనానికి లైట్లు పలగొట్టడం అనేది మా కోసం కాదబ్బా, మీరు బండి అంటే సరిపో 2 బండ్లు అంటే నేను తొలకొచ్చినాను, నాకు 500 దీనికి 500 ఇచ్చి మేము పోతాం. ఏంది 500 ఇచ్చావు? నువ్వేం బాడీ ఏమన్నా తీసుకుపోయినావా? వేరే పనులు మాట్లాడుకోరు, బాడీ మాట్లాడుకుంటాములే. మేము వచ్చిందా డీజిల్ కన్నా ఇయర్ నా నీకు డీజిల్ మీ చేత కాలే అర్థం అయిపోయింది. ఆ బండ్లు డబ్బులు ఇచ్చారు అవసరం లేదు, ఇంకొకరిని పిలుచుకుంటాం. మీరు ఎవరు దేనికొని వచ్చినందుకు మాకు 2 బండ్లు మాకేం బాడీ 500 ఏం బాగా మీకు ఏమన్నా సరే 500 లోడ్ ఎత్తినారా? అది కాదు, లోడ్ ఎత్తినారు. లోడ్ ఎత్తుకోనికి వచ్చినాము. లోడ్ ఎత్తుకొచ్చినప్పుడు లోడ్ ఎత్తితే డబ్బులు ఇచ్చారు, ఎత్తకపోతే డబ్బులు ఇచ్చారు. మీకెందుకయ్యా? మేము ఉంటేలేమి, లేకపోతే నీకు ఇంత క్లియర్ గా చెప్తున్నా కానీ మీరు ఉండాలంటే ఆడ ఎవడు ఉంటాడు? హైవేలో ఈడ మేము ఉంటాం, లారీలు పెట్టుకుని బండి పెట్టుకొని ఉంటాం. ఇంకోటి అది పెద్దది బండి, వీడికి రాదు, అది 5,000 ఉంటుంది. కిస్కా మస్కా ఇంకోటి చెప్తున్నా, ఒక మాట చెప్తాను, అంత కాదు. మీరు లోడ్ ఎత్తుతారా? ఎత్తారు, లేకపోతే మీ బండ్లు వేసుకొని వీళ్ళొద్దు, ఇంటికి పోరు. ఇంకా 500 లోడ్ ఎత్తినారు ఏమన్నా 5 రూపాయలు డీజిల్ కన్నా ఇయర్నా? ఒక బండి సరిపోదు, 2 బండ్లు అంటే వీడు ఏడ తోలుకొచ్చినా నేను. ఇప్పుడు నువ్వు బాడీ ఎత్తడానికి అనంతపూర్లో నేడు, అనంతపూర్లో అంటే 5 నిమిషాలు వచ్చాడా? ఎప్పుడు 5 నిమిషాలు బండి తిన్నా అవన్నీ చెప్పా ఊరికే వద్దు. నువ్వు లోడ్ ఎత్తడానికే కదా వచ్చినావు, లోడ్ ఎత్తుకొని లోడ్ ఎత్తుకుంటేనే కదా డబ్బులు ఇచ్చారు. ఎందుకురా మాటలు? 100 రూపాయలు చెప్పాలా ఇట్లా పరిస్థితి అని. ఈడికి వచ్చినాక అర్ధరాత్రి కూడా ఎత్తుకొని బీగాలి ఏమంటే ఎవరు నా మాకు మేము లోడ్ కరెక్ట్ చెప్పినాము. మేము లోడ్ ఎత్తుకోవాలంటే మీరుండి లోడ్ ఎత్తిచ్చే మేము ఎత్తుకుంటా ఉన్నా, లేదంటే మాకు 500 ఇచ్చే మేము మేము ఇట్టా ప్రతి ఒక్కరి సాట లోడ్ ఎత్తుకునే సాట నిలబడాలంటే ఇంకా మాకు వేరే బ్రాంచ్ చూసుకోవాలి, సరిపోతుంది. ఏమన్నా మీరు బ్రాంచ్ కానీ చూసుకోరు, మాకు 500 ఇచ్చి మేము పోతాం. ఏంది లేదు, 100 రూపాయలు లేదు, పోయి అన్నం తిని ఇంటికి కోరి 20 టీ అయిపోతారు. ఏమినా నేను అన్నానికన్నా చెప్తున్నా, ఆయన మరి టీకి ఇమ్మన్నాడు, ఏమంటే 20 రూపాయలు టీకి ఇచ్చాను. అన్నానికి చెప్పిన, నేను అన్నానికి చెప్తానా, ఇంకా 100 రూపాయలు ఇచ్చాను, అన్నం తినిపోరే అని. ఇంకా అదే మళ్ళా మా పాపం ఎందుకు 100 రూపాయలు అంటారా? అన్నం తినిపోరు. ఇంకా మనం పోసిన బండ్లో డీజిల్ నీళ్లు కాదు, ఏం 100 రూపాయలు అంటే దిక్కు తెలుకున్నది అనుకుంటే 100 రూపాయలు అంటే అన్నం తినిపోతారు. 200 కొట్టున్నా పోతాను, 200 ఫోన్ పే కొడతాను. ఫోన్ పే ఎందుకు లెక్కలేదా? ఫోన్ పే కూడా కొట్టించుకు ఇచ్చారు ఇయరో. ఆ నెంబర్ ఫోన్ పే ఏం నమ్మకం లేదేమో నుంచి ఇలాంటి పిలిచాకు. అసలు చెప్పనే చెప్పాక
ఇంకోసారి మహేష్ ఈ మాడిగలు మీకు బాడిగలు ఏం చెప్పకూడదు చూడాలి ఇంకా. అవసరం లేదు కోరి. సరేలే ఒకరికి ఫోన్ చేయరా. ఇంకో నీకు వేరే వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసి పిలిపిస్తాను. సరేనా?